పాకిస్తాన్ లో అర్ధరాత్రి బాంబ్ బ్లాస్టింగ్ జరిగింది. పాక్ వైమానిక దళం బాంబు దాడులకు తెగబడింది. సొంత ప్రజలపైనే దాడులకు పాకిస్తాన్ తెగబడింది. దీంతో మనం అర్థం చేసుకోవచ్చు పాకిస్తాన్ ది ఎంత వక్రబుద్ధి, ఎంత వంకర బుద్ధి అని. పాకిస్తాన్ అనేది మిత్ర దేశాల మీదే కాదు, పక్క దేశాల మీదే కాదు, తన సొంత దేశంలోనే కొన్ని గ్రామాలపై దాడులకు తెగబడ్డ దృశ్యాలు అందరినీ కలిసివేస్తున్నాయి. LS-6 బాంబులతోటి పాకిస్తాన్ దాడికి తెగబడింది. దీంతో అక్కడికక్కడే 30 మంది వరకు కూడా ప్రాణాలు కోల్పోయారు. అందులో అత్యధికంగా చిన్నారులు, మహిళలే ఉండడం అందరినీ కూడా కలిసివేస్తుంది. 8 బాంబులు ఓ గ్రామంపై విడుదల చేయడం జరిగింది. దీంతో బిగ్ బ్లాస్టింగ్ అనే చెప్పుకోవాలి. పాకిస్తాన్ చేసిన దాడులకు సంబంధించి కూడా అక్కడ ప్రజలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పాకిస్తాన్ లో సొంత దేశంలోనే తీవ్రమైన వ్యతిరేకత ఉంది ఆ పాకిస్తాన్ ప్రభుత్వానికి సంబంధించి. అయితే తాజాగా 20 మందికి గాయాలు కూడా అయినట్టు మనకు సమాచారం అందుతుంది. అయితే మృతుల్లో చిన్నారులు, మహిళలే ఎక్కువగా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఖైబర్ పఖ్తూన్ఖ్వా గ్రామంపై పాక్ వైమానిక దళం 8 బాంబులు వేయడంతో అక్కడికక్కడే 30 మంది కూడా తమ ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి చోటు చేసుకుంది అని చెప్పుకోవచ్చు. సోమవారం ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ లో వైమానిక దళం జరిపిన వైమానిక దాడుల్లో మహిళలు, పిల్లలు అలాగే కొంతమంది పురుషులు కూడా చనిపోయినట్టు మనకు తెలుస్తోంది. దానికి సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. చనిపోయిన వారిలో ఎక్కువగా చిన్నారులు అలాగే అత్యధికంగా మహిళలే ఉన్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. దానికి సంబంధించిన విజువల్స్ అంతా కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. పాకిస్తాన్ లో సొంత దేశంలోనే పాకిస్తాన్ దాడులకు తెగబడింది అని చెప్పుకోవాలి. దానికి సంబంధించిన విజువల్స్ ఒకసారి చూద్దాం. का सौंदा चिकन की दिली के टोल खात्म ने सलाह दे हिफाजत की दुआ करने लगे दिली ये शडाना के लिए बाहर दे यो तो मुत्रे डाल लगे बाहर दे बस सब वो सलाह दे हिफाजत की मदिया को सकन अंदाज है कि बुनियाद पे वादी मेरे दाखिल दफे इनका माल खत्म करी సోమవారం ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ లోని పాకిస్తాన్ వైమానిక దళం జరిపిన వైమానిక దాడుల్లో మహిళలు అలాగే చిన్నారులు ఎక్కువగా మరణించినట్టు సమాచారం అందుతుంది. తీరా లోయలో ఉన్న మాత్రే దారా గ్రామంపై పాకిస్తాన్ యుద్ధ విమానాలు 8 LS-6 బాంబులు జారు విడిచినట్టు మనకి తెలుస్తోంది. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. దీంతో భారీ ఊచకొత్త జరిగింది అని చెప్పుకోవాలి. చనిపోయిన వారందరూ కూడా సాధారణ పౌరులే. వారు ఎవరూ కూడా ఉగ్రవాదులు కాదు. వాళ్ళంతా కూడా నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్న వ్యక్తులు. అయితే సంఘటనా స్థలం యొక్క కలకలం రేపే చిత్రాలు, దానికి సంబంధించిన వీడియోలు, పిల్లలతో సహా ఉన్న మృతదేహాలన్నీ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. శిథిలాల కింద మృతదేహాల కోసం ఇప్పటికే రెస్క్యూ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టిన పరిస్థితి కూడా చోటు చేసుకుంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. అయితే 30 మంది చనిపోయారు, 20 మందికి పైగా తీవ్ర గాయాలైనట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే ఈ గ్రామంలో అనేక ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలు జరిగాయి. ఆ ప్రాంతం నుండి అనేక మంది పౌరులు మరణించినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే ఈ సంవత్సరం ప్రారంభంలోనే జూన్ లో ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో పునరావృతమయ్యే డ్రోన్ దాడులు పాకిస్తాన్ లో పౌర జీవితం పట్ల భయంకరమైన నిర్లక్ష్యం చూపుతున్నాయని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ పేర్కొన్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. మొత్తంగా పాకిస్తాన్ జరిపిన దాడులకు సంబంధించి కూడా సొంత దేశ పౌరులే తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎందుకంటే ఏదైతే బాంబు దాడులు జరిగిందో ఆ గ్రామంలో సాధారణ పౌరులు మాత్రమే ఉన్నారు. వారంతా కూడా చాలా నార్మల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్న వ్యక్తులపై పాకిస్తాన్ యుద్ధ విమానాల ద్వారా 8 బాంబులను LS-6 బాంబులను జారు విడిచడం జరిగింది. ఈ ప్రమాదంలో ఈ బాంబు బ్లాస్ట్ లో మొత్తంగా 30 మంది వరకు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటున్నారు. మరో 20 మందికి పైగా కూడా తీవ్ర గాయాలైనట్టు ప్రస్తుత సమాచారాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అయితే కనీసం 138 మంది పౌరులు అలాగే 79 మంది పాకిస్తానీ పోలీస్ సిబ్బంది కూడా మరణించినట్టు అప్పట్లో మనకు తెలిసిందే. అయితే ఆగస్టులో మాత్రమే 129 సంఘటనలు నమోదయ్యాయి. అయితే తాజాగా నిన్న జరిగిన బాంబ్ బ్లాస్ట్ కి సంబంధించి మనం గమనించినట్లయితే 30 మంది మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది. అంటే సొంత దేశంలోనే పాక్ ఉగ్రవాద స్థావరాలకు సంబంధించి కూడా దాడులు చేస్తుంది అన్నట్టు క్రియేట్ చేసేందుకు సాధారణ పౌరులపై 8 బాంబులు పాక్ జారు విడిచడం
మార్చడం జరిగింది. పాకిస్తాన్ లో కొత్త స్థావరాలు ఉగ్రవాద స్థావరాలకు సంబంధించి కొత్త స్థావరాలు ఏర్పాటు చేసే దిశగా పాక్ అడుగులు వేస్తున్న క్రమంలో కొన్ని స్థావరాలను పాక్ మట్టుబెట్టే దిశగా కూడా అడుగులు వేస్తున్న క్రమంలో ఒక సాధారణ గ్రామంపై ఒక కుగ్రామంపై పాకిస్తాన్ దాడులకు తెగబడిందనే చెప్పుకోవాలి. 8 బాంబులు LS-6 కు సంబంధించిన బాంబులు పాక్ వైమానిక దళం సాయంతో ఆ గ్రామంలో జారవిడ్చడం జరిగింది. దీంతో అక్కడ ఒక్కసారిగా బాంబ్ బ్లాస్ట్ జరిగింది. తెల్లవారుజామున 2 గంటలకు. అంటే అందరూ కూడా చాలా గాఢ నిద్రలో ఉన్న సమయం. ఎవరు కూడా ఊహించుండరు కదా ఈ విధంగా బాంబు తమపై పడుతుందని. సో అందరూ కూడా తీవ్రంగా అంటే గాఢ నిద్ర వచ్చే సమయంలో అందరూ కూడా డీప్ స్లీప్ లో ఉన్న సమయంలో ఈ బాంబ్ బ్లాస్ట్ అనేది పాకిస్తాన్ జరపడం జరిగింది. తమ సొంత దేశంలోనే ఈ విధంగా దాడులకు పాకిస్తాన్ తెగబడిందనే చెప్పుకోవాలి. దీన్ని బట్టి మనం చూస్తే పాక్ నిన్న జరిగిన మ్యాచ్ లో పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడడం జరిగింది. పాకిస్తాన్ కు సంబంధించిన క్రికెటర్లు ఇక్కడ చూస్తే తమ సొంత దేశంలోనే వాళ్ళంతా కూడా బాంబులు జారవిడిచిన పరిస్థితి. సో దీన్ని బట్టి మనం చూస్తే పాకిస్తాన్ ఉగ్రవాదానికి ఎంతగా దోహదపడుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. కవ్వింపు చర్యలు చేస్తూ ఉంటుంది. మరోవైపు కూడా సొంత దేశంలోనే దాడులకు తెగబడుతుందంటే ఎంత వక్రబుద్ధి ఎంత వంకర బుద్ధో మనము అర్థం చేసుకోవచ్చు. అర్ధరాత్రి బిగ్ బాంబ్ బ్లాస్ట్ చేసింది పాకిస్తాన్. తమ దేశంలో ఉన్న ఖైబర్ పంక్తుక్వా గ్రామంపై పాక్ వైమానిక దళం 8 బాంబులను జారవిడ్చడం జరిగింది. ఈ దాడుల్లో మొత్తంగా 30 మంది వరకు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇంకా శిథిలాల కింద ఉన్న వారి కోసం రెస్క్యూ టీం గాలింపు చర్యలు చేపట్టింది. అయితే వీరిలో ఎక్కువగా చిన్నారులు అలాగే మహిళలు మాత్రమే ఎక్కువగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. మరోవైపు 20 మందికి పైగా తీవ్ర గాయాలై వారంతా కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టు సమాచారం అందుతోంది. మొత్తంగా పాకిస్తాన్ చేసిన దాడులకు సంబంధించి కూడా అక్కడ ఉన్న స్థానికులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా వాళ్ళు ఖండిస్తున్న పరిస్థితి. సరిహద్దులో ఇప్పటికే పాక్ మళ్ళీ అటు ఆపరేషన్ సింధూర్ తర్వాత మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. దాన్ని భారత్ సునాయాసంగా తిప్పికొడుతున్న పరిస్థితి చోటు చేసుకుంది. అయితే ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా పాకిస్తాన్ లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా గ్రామంపై పాక్ వైమానిక దళం 8 బాంబులు వేయడంతో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. బహుశా వాళ్ళు ఎందుకు ఈ దాడులు చేయడం జరిగింది, తమ దేశంలోనే ఎందుకు ప్రయోగించారు, ఒకవేళ అవి చెక్ చేయడానికి ఈ విధంగా ప్రయోగాలు చేశారా లేకపోతే ఏదైనా కుట్రకోణం దాగి ఉందా అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. ټول خاتم دی الله د حفاظت وکړي. دعا کورونه لګېدلي یو شډانه کې لږ بار دی یو په مترې ډام دا لږ بار دی. بس څه به ووایو بس الله د حفاظت وکړي. مدیا کو څنګه نلته ځایږي بمیار ته ودی نو دا کله د خپل کمال ختم کړي دا وچرا دا کې نو